హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయస్ ఇప్పుడే ఒక రైడ్ పడ్డది, పోతాలో రైడ్ పడ్డది ఒకటి కొండాపూర్కి. పికప్కే పోతాను, ఇంకొక 900 మీటర్స్ ఉన్నది పికప్ ఇక్కడ నుంచి. ఈ పికప్ ఎక్కడంటే శ్రీనగర్ గాలిలో పికప్ ఉన్నది. ఇవాళ కొంచెం లేట్ అయింది నేను స్టార్ట్ అయ్యేసరికి, ఇంత 9 గంటలకే స్టార్ట్ అయినాయి కానీ ఇవాళ లేట్ అయింది. 9:30 10 అవుతాను ఇప్పుడు. నేను కరెక్ట్ 9 గంటలకు ఇంట్లోకి వెళ్ళినా కానీ ఇవాళ లేవడానికి కొంచెం లేట్ అయింది. ఫోన్ కూడా ఛార్జింగ్ లేకుంటే, పవర్ బ్యాంక్ కూడా ఛార్జింగ్ లేకుంటే, ఛార్జింగ్ అయినాక పోదామని చెప్పానని ఆగినయ్యా. అన్నీ సెట్ అయిపోయినాయి. ఇలా సాయంత్రమే అసలు ఏమైనా ఏ సిచ్యువేషన్ ఉన్నా ఎట్లా అయినా కూడా ఇవాళ 8 మంది మిగిలించుకోవాలి. నిన్న అట్టినే లాస్ అయిపోయినా. నిన్న మొత్తం నేను డే మొత్తం లాస్ అయిపోయినా. 400 రూపాయలు మిగిలినాయి అంతే. నిన్న వచ్చిన 400 మిగిలినంటే అవి కూడా మిగిలినాయి. నిన్న వెనస్డే నాకు వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది. నిన్న కూరగాయలు తెచ్చుకున్నా పోయి రూమ్లోకి. ఉన్న పైసలు అట్టే పోయినాయి. నిన్న 250 కూరగాయలు అయిపోయినాయి. కన్నా కూడా 100 రూపాయలు అడిగాను, వానికో 100 రూపాయలు కొట్టినా. లాస్ట్ 91 రూపాయలు అంటే ఇందాక 91 రూపీస్ పెట్రోల్ కొట్టిస్తూ ఉంటా. డబ్బులు మొత్తం 0 అయిపోయినాయ్యా. ఈ రైడ్ పడితేనే జేబులో పైసలు వస్తాయ్యా. పికప్ పడ్డది. ఇక్కడనే పెట్టాలా? పార్సల్ పిక్ చేసుకున్నా. ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసిన నేను. ఇంకొక 15 నిమిషాలు అయితే ఈ మోటార్ రైడ్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం పడుతుందో ఎటు పోతామో చూడాలి. ఇక 5 కిలోమీటర్లు ఉన్నది ఇంకా ఇక్కడ నుంచి. అదేం చేస్తుంది అక్క, ముందడి మడగారు ఎరిగిపోయింది. ఎవరు స్కూటీది అది తీసుకొని ఏం చేస్తుంది ఆయన, దాన్ని ఏం జుగాడి చేస్తారు. మళ్ళీ దాంతో అలా ఎండ కొడుతుందని చెప్పానంటే నేను ఇంకా బ్లాక్ పెయింట్ వేసుకొని వస్తున్నాయి. నేను మొత్తం లోపల మంట కుడుతుంది నాకు ఎండకు. వాళ్ళన్న పాలే రామా, గో గో లెట్స్ గో బ్రదర్. గాయస్ మళ్ళీ కొండాపూర్ నుంచి ఒకటి కుక్కట్పల్లికి మన పోర్టల్లో రైడ్ పడ్డది. పికప్కే పోతా. నాకు ఇంకొక 6 నిమిషాలు ఉన్నది. 1.8 కిలోమీటర్స్ ఉన్నది. ఇందాక ఈ గల్లీలోకి వెళ్ళా కానీ అట్లా రాంగ్ రూట్లో పోదాం అనుకున్నా కానీ పోలీసు ఉన్నారు ఆ ట్రాఫిక్ కూడా. అలా అంతా పోయి యూటర్న్ తీసుకొని వచ్చేప్పుడు ట్రాఫిక్ బజార్ లేకుంటే మంచిగా ఉంటుండే. ब्लॉक 5 है मैडम? हाँ ब्लॉक 5 ब्लॉक नंबर 7 लिखा है मैडम. ब्लॉक नंबर 7 बोला बोल रहे कभी से बोल रहे हैं दोबारा भैया की. मेरा क्या मालूम इसमें लिख के, तो मैं आपको बोला मेरा क्या गलती है भैया. ब्लॉक नंबर 5 जाऊँ? इसमें मेरी गलती थोड़ी है. इसमें नहीं कराता है वो. अभी क्या कर పేమెంట్ అక్కడ తీసుకోండి. ఓకే పార్సల్ అయితే తీసుకునేది. కుల్జా సిమ్ సిమ్ ₹102 అమౌంట్.
థ్యాంక్ యూ. A few moments later. పార్సల్ అయితే తీసుకున్నా, ఇదోటి ఇచ్చిండు, ఇదో కవర్ ఇచ్చిండు. ఏముంది వల్ల రోడ్ అయితే ఖాళీగా ఉంటుంది, ట్రాఫిక్ అయితే ఉండదు. ఇది అటు వెళ్ళింది, ఇది ఇటు వెళ్ళింది, రోడ్డు ఖాళీగా సపోజ్ వెళ్ళిపోయి ఇచ్చేయాలి. పోర్టర్ పార్సల్ పంపించారన్న మీ దగ్గరికి. क्या है पता नहीं भाई, दो पार्सल, एक कवर दिया और एक लंबा पाइप कुछ दिया मेरे को. A few moments later. ఒకటి మన కుక్కట్పల్లి నుంచి హైటెక్ సిటీకి ఒక రైడ్ పడ్డది, పికప్కే పోతానా. ర్యాపిడోనా అండి? హైటెక్ సిటీ మేడం దింపిన తర్వాత మాదాపూర్లో ఒకటి పికప్ అంటే ఒక పార్సల్ డెలివరీ ఇచ్చేది ఉన్నది. ఆల్రెడీ పార్సల్ తీసుకున్నా, మేడంనే దింపేసి ఆ పార్సల్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఆ పార్సల్కి ఒక 140 రూపీస్ వస్తాయి. మేడంని అంటే 80 రూపాయలు అంటే లక్కులో పడ్డది. ఇక డ్రాప్ అయితే చేసిన మేడంని 89 రూపాయలు వచ్చినాయంటే దానికి వెళ్ళి మనకి ఎంత వచ్చినాయో చూడాలి. ఫస్ట్ ఈ మన ఈ పోర్టర్ డ్రాప్ అయిపోయిన తర్వాత రిలాక్స్గా చూద్దాం. రేపు అమ్మయ్య సేపు ట్రాఫిక్లో ఉండి కొంచెం గాలి తగిలేసరికి అబ్బా ఎంత హాయిగా అనిపిస్తుంది. పైనుంచి ఎండ, ఇటు బండ్ల సైడ్ నుంచి బండ్ల హీటు, మళ్ళీ దాని తోడు మళ్ళీ మొత్తం నీకు కర్ర బట్టలు వేసుకున్నా, మొత్తం లోపల టీ షర్ట్ నల్లదే, కింద పాయింట్ నల్లదే. ఓరు బాబోయ్. ఓకే 265.